హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే, సునంద జీవనని తను చెప్పేంత వరకు చైతన్య గదిలో ఉండడానికి వీల్లేదు అని చెప్తుంది. అందుకోసం ఇక ఆదిత్య రూమ్లో చైతన్య రూమ్లో ఆనంది జీవన ఇద్దరు ఉండాలి అని కండిషన్ పెడుతుంది. ఇక దాంతో జీవన ఇదేంటి, పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా వేరు గదుల్లో ఉండడం ఏంటి, నాకేం అర్థం కావట్లేదు అని జీవన అనుకుంటుంది. ఇంతలోనే రాత్రి కాగానే ఇక అందరూ నిద్రపోతారు. ఆనంది జీవన ఇద్దరు ఒకే గదిలో ఉండి నిద్రపోతూ ఉంటారు. ఇక ఆనంది జరిగిన విషయాల గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది. కానీ జీవన మాత్రం మొబైల్లో రీల్స్ చూస్తూ పగలబడి నవ్వుతూ ఉంటుంది. అది చూసి ఆనందికి చాలా కోపం వస్తుంది. ఏంటి జీవన, నీకు జరిగిన దానికి కాస్తైనా బాధగా అనిపించడం లేదా? ఇలా ఫోన్ చూస్తూ అలా ఎలా నవ్వగలుగుతున్నావు అని అంటుంది. అప్పుడు జీవన, ఏంటి కుట్టి, ఎప్పుడు చూసినా ఇంతలా నస పెడుతున్నావేంటి, ఫుల్గా తిన్నావు కదా, ఇక నిద్రపో అని అంటుంది. అప్పుడు ఆనందికి కోపం వచ్చి, ఏంటి నేను ఫుల్గా తినడం నువ్వేమైనా చూసావా అని అంటే, నాకు తెలుసు కుట్టి, నీలా జరిగినవన్నీ ఆలోచించి కడుపు మార్చుకోవడం నా వల్ల కాదు, నేను నీలా ఉండలేను అని జీవన అంటుంది. అంటే ఏంటి జీవన, ఇంటిదన్న మన అమ్మ నాన్నలు కూడా ఇలాగే ఉన్నారు అనుకుంటున్నావా అని అంటే, లేదు, వాళ్ళు నీలాగే జరిగిన దాని గురించి ఆలోచించి బాధపడుతూ ఉంటారు, దానికి నన్నేం చేయమంటావు అని అంటుంది. ఏంటి జీవన గట్లంటావు, కనీసం అమ్మా నాన్నలతో ఫోన్ చేసైనా మాట్లాడాలనిపించడం లేదా అని అంటే, ఎందుకు, ఇంటికొచ్చి ఎలాగో తిట్టారు, ఇప్పుడు ఫోన్ చేసి మరీ తిట్టించుకోవాలా అని జీవన అంటుంది. ఏంటి జీవన, ఇదంతా ఎందుకు ఇలా చేసావు అని అంటే, చూడు కుట్టి, ఎందుకు నువ్వు ఇంతలా నస పెడుతున్నావు, నన్ను నసపెట్టి చంపుతున్నావు నువ్వు అని జీవన అంటుంది. ఆ పని నువ్వు చేసావు జీవన, అది నేను అనాలి. ఇప్పుడు అడుగుతున్నాను, చెప్పు, అసలు స్కూల్లో రిజిస్టర్లోకి నా పేరు ఎలా వచ్చింది అని అంటుంది. అది విని జీవన ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక వెంటనే ఆనంది, చెప్పు జీవన, ఎందుకు గిందులో నన్ను బలి చేసినావు, ఆ రిజిస్టర్లోకి నా పేరు ఎందుకు వచ్చిందో నాకు తెలియదనుకున్నావా, చెప్పు, అసలు రిజిస్టర్లోకి నా పేరు ఎలా వచ్చింది అని అంటే, అప్పుడు జీవన కంగారు పడుతూ ఉంటుంది. నాకు తెలుసు జీవన, నువ్వే కావాలని రిజిస్టర్లో నా పేరు పెట్టించావు కదూ అని అంటే, ఇక జీవన, అవును కుట్టి, నేనే అలా చేశాను. ఒక మాట చెప్పు, నువ్వు ఆదిత్యని పెళ్లి చేసుకున్నప్పుడు ఏ ధైర్యంతో పెళ్లి చేసుకున్నావు? నువ్వు మా అమ్మ కోసమే ఆదిత్యని పెళ్లి చేసుకున్నావు అంటే, ఏ రోజుకైనా మా అమ్మే నిన్ను మీ అమ్మ నాన్నల్ని కలుపుతుందనే నమ్మకం ఉంది కాబట్టే కదా నువ్వు ధైర్యంగా ఆదిత్యని పెళ్లి చేసుకున్నావు. అందుకోసం నేను కూడా ఎవరినో ఒకరిని ఇందులో ధైర్యంగా ఫీల్ అవ్వాలి కదా, అందుకే నువ్వైతే మా పేరెంట్స్ని కన్విన్స్ చేస్తావని నాకు తెలుసు. ఎలాగో ఈ పెళ్లి చేసుకుంటే వాళ్ళు నన్ను దూరం పెడతారు, అందుకోసం నువ్వైతే వాళ్ళని ఒప్పిస్తావు అని మా పెళ్ళి పెద్ద నువ్వే అన్నట్లుగా అలా రిజిస్టర్లో రాయించాను అని చెప్పగానే ఆనంది షాక్ అయిపోతుంది. ఏంటి జీవన, నీ కోసం, నీ సంతోషం కోసం ఎవరేమైపోయినా పట్టించుకోవా, నీ స్వార్థం నీదేనా, నీ హ్యాపీనెస్ నీకేనా అని ఆనంది అంటుంది. చూడుకుట్టి, ఇక్కడ ఎవరు హ్యాపీగా లేరు, నేను ఏది కావాలని చేయలేదు, అసలు నేను ఎలా అనుకున్నానో, నా లైఫ్ ఎలా ఉందో ఇప్పుడు చూస్తున్న పరిస్థితులను చూస్తుంటే నాకు పిచ్చెక్కిపోతుంది. ఎక్కడో మొదలైన మన ప్రయాణం మళ్ళీ ఒక చోటుకొచ్చి ఆగింది, మళ్ళీ మనిద్దరం ఒకే చోట ఒకే ఇంటికి తోడికోడల్లాగా వచ్చాం, ఇది నేను ఎప్పటికీ ఊహించలేను అని జీవన అంటుంది. ఇక కుట్టి, చూడు జీవన, నువ్వు ఎంత కాదనుకున్నా ఆ దేవుడు నీకు తగిన శాస్త్రే చేశాడు. ఆ రోజు ఆదిత్య గారిని పెళ్లి చేసుకోమంటే పెళ్లిపీటల నుంచి పారిపోయావు, కానీ ఇప్పుడు ఆ ఇంటి చిన్న కొడుకునే పెళ్లి చేసుకొని మళ్ళీ ఈ ఇంటి కొడలుగానే అడుగుపెట్టావు. చూసావా ఆ దేవుడు నీకు ఏ విధంగా బుద్ధి చెప్పాడో అని అంటే, ఇక జీవన
అమ్మ తల్లి ఇక చాలు, ఇక నాకు పీకిన క్లాస్ చాలు, నాకు నిద్ర వస్తుంది అని చెప్పి జీవన చిరాగ్గా పడుకుంటుంది. జీవనని చూసి ఆనంది, ఇచ్చేయి, జీవన ఏంటి ఇలా ఆలోచిస్తుంది, కాస్తైనా బాధ్యత లేకుండా అక్కడ జ్యోతమ్మ సూర్యబాబులు ఎంత బాధపడుతున్నారో ఎందుకు ఆలోచించడం లేదు అని ఇక ఆనంది కూడా మెల్లగా నిద్రపోతుంది. ఉదయం కాగానే ఇక జ్యోతి ఇంట్లో హోమానికి కావలసిన ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఇక అప్పుడే మాలిని ఇందుమతి ఇద్దరూ కూడా తెగ హడావిడి చేస్తూ, పెద్ద కొడల అది పెట్టావా, పెద్ద కొడల ఇది పెట్టావా అని చాలా హడావిడి చేస్తూ ఉంటుంది. ఇంతలోనే జ్యోతి సూర్యాలు రెడీ అయ్యి గుడికి వెళ్ళడానికి వెళ్తూ ఉంటారు. ఇక వాళ్ళు వెళ్తూ ఉంటే ఇక మాలిని ఇందుమతిని పిలిచి, చిన్నత్తయ్య గారు, ఒకవేళ ఇప్పుడు సూర్య జ్యోతులు గుడికి వెళ్తున్నారు కదా, ఆ కుట్టి కూడా అక్కడ కనిపించి వీళ్ళని కన్విన్స్ చేయాలని చూస్తే అని అంటే, ఇక అప్పుడు ఇందుమతి, ఏంటి పెద్ద కొడలా అలా అంటావు, అలా జరిగితే ఆపడానికి మనం ఉన్నాం కదా, ఇప్పుడు జ్యోతి సూర్యాలని ఎట్టి పరిస్థితిలో ఒంటరిగా ఎక్కడికి పంపించకూడదు, ఆ కుట్టి ఎక్కడైనా కలిసి వాళ్ళ మనసు మార్చేస్తుంది, పద ఇప్పుడు తప్పకుండా మనం వాళ్ళతో పాటే వెళ్ళాలి అని చెప్పి ఇక ఇందుమతి మాలిని ఇద్దరూ కూడా జ్యోతి సూర్యాలతో పాటే గుడికి వెళ్తూ ఉంటారు. మరోపక్క ఆనంది కూడా ఇంట్లో ఆలోచిస్తూ, ఏంది శివయ్య గిట్ల చేసినవేంది, మా అమ్మ నాన్నలని నాకు ఇలా దూరం చేసావేంటి, చిన్నప్పటి నుండి నాకు వాళ్ళే మా అమ్మ నాన్నలని తెలిసినా కూడా కొన్ని కారణాల వల్ల వాళ్ళకి దగ్గర కాలేకపోయినా నన్ను కన్న తల్లిదండ్రులు నా కళ్ళెదురుగానే ఉన్నారు అని ఎంతో మురిసిపోయాను. కానీ ఇప్పుడు జరిగిన విషయాలతో ఇక నన్ను జన్మలో క్షమించేటట్లు లేరు. ఇందులో నా తప్పేమీ లేకపోయినా కూడా నన్ను మా అమ్మ నాన్నలు దూరం పెడుతుర్రు. ఏంది శివయ్య గిట్ల చేసినావు, ఇప్పుడు నాకు నువ్వే దిక్కు. వస్తున్నా శివయ్య, నీ తానికే వస్తున్నా, నిన్నే గట్టిగా అడిగి తేల్చుకుంటా అని చెప్పి ఆనంది కూడా గుడికి బయలుదేరుతుంది. మరో పక్క ఇక సూర్య జ్యోతి ఇందుమతి మాలినీలు గుడికి వస్తారు. ఆనంది గుళ్ళో ఒక చోట కూర్చొని అక్కడే ఉన్న స్తంభానికి తల వాల్చి కన్నీళ్లు పెట్టుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలోనే ఇక సూర్య జ్యోతి వాళ్ళు గుడికి రావడం చూసి ఆనంది ఒక్కసారిగా హ్యాపీగా ఫీల్ అవుతుంది. జ్యోతమ్మ, సూర్యబాబు అని చెప్పి, శివయ్య నా బాధని అర్థం చేసుకొని నా అమ్మ నాన్నల్ని గుడికి వచ్చేలా చేసావా శివయ్య అని దేవుడికి దండం పెట్టుకుని జ్యోతి వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. జ్యోతమ్మ, సూర్యబాబు ఎలా ఉన్నారు అని పలకరిస్తుంది. ఇక ఆనందిని చూసి సూర్య జ్యోతి మాత్రం చాలా మొహం తిప్పుకొని కోపంగా చూస్తూ ఉంటారు. అప్పుడే ఇందుమతి మాలిని అక్కడికి వస్తారు. ఇక మాలిని, ఏంటమ్మా చేసిందంతా చేసి ఇప్పుడు ఎలా ఉన్నావని అడుగుతున్నావా, పుండు మీద కారం చల్లినట్లు చల్లి ఇప్పుడు మళ్ళీ పలకరింపులో ఒకటి, నువ్వు చేసిన పనికి మా ఇంట్లో వాళ్ళంతా కూడా ఎంత బాధపడుతున్నారో తెలుసా అని మాలిని అంటుంది. అది కాదండి, నేను చెప్పేది వినండి, అసలు ఏం జరిగిందంటే అని అంటే ఇక ఇందుమతి, ఏంటే నువ్వు చెప్పేది, నువ్వు ఏం చెప్తావో నాకు తెలుసు, కానీ ఏం చేశావో కూడా మాకు తెలుసు. నువ్వే కావాలని మా జీవనకి మాయమాటలు చెప్పి దాన్ని పెళ్లి చేసినావు, మా వాళ్ళకి మా ఇంట్లో వాళ్ళకి మనశ్శాంతి లేకుండా చేసావు. అది కాకుండా మా జీవనని నీ మర్దికే ఇచ్చి చేస్తావా? ఆ సునంద ఎలాంటిదో నీకు తెలుసు, సునందకి జ్యోతికి పడదని కూడా నీకు తెలుసు. అలాంటప్పుడు మా జీవనని ఆ ఇంటి కోడలిగా చేస్తే జ్యోతి ఎంత బాధపడుతుందో అర్థం చేసుకోలేకపోయావా? అయినా కూడా నీ మర్దితో జీవన పెళ్ళి జరిపించావు, అలాంటప్పుడు ఏమనుకోవాలి కుట్టి అని ఇందుమతి అడుగుతుంది. అప్పుడు కుట్టి, అమ్మ ఒక్కసారి నేను చెప్పేది వినండి, జ్యోతమ్మ, సూర్యబాబు వినండి అని అంటూ ఉంటే ఇక అప్పుడే చూడు కుట్టి, మాకు అక్కడ హోమానికి టైం అవుతుంది, మేము వెళ్ళాలి, మాకు ఎలాగో ప్రశాంతత లేదు, కాస్తైనా ప్రశాంతత కోసం ఈ హోమం జరిపిస్తున్నాం, మాకు అడ్డు తప్పుకో అని చెప్పగానే ఇక ఆనంది ఆలోచించి, సరే సూర్యబాబు, ఎలాగో హోమం అయిపోయిన తర్వాత మళ్ళీ వస్తారు కదా, అప్పుడు మీతో మాట్లాడతాను అని చెప్పి ఇక ఆనంది అక్కడే ఉండి జ్యోతి సూర్యాలు హోమం చేస్తూ ఉంటే ఏడుస్తూ చూస్తూ ఉంటుంది. ఇక జ్యోతి కూడా ఆనందిని అలా చూసి చాలా ఎమోషనల్గా బాధపడుతూ ఉంటుంది. ఇక హోమం జరిపించిన తర్వాత
పూజారి గారు అన్ని కార్యక్రమాలు చేసిన తర్వాత జ్యోతి వాళ్ళు వెళ్ళిపోవచ్చని చెప్తాడు. ఇక దాంతో సూర్య, జ్యోతి, ఇందుమతి, మాలినీలు మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడే మాలిని ఇందుమతితో, చిన్నత్తయ్య గారు ఇప్పుడు ఆ కుట్టి ఖచ్చితంగా వీళ్ళని ఆపుతుంది. తను ఏంటో చెప్పుకోవాలని చూస్తుంది. జరిగిన దాంట్లో తన తప్పేమీ లేదని వీళ్ళని నమ్మించడానికి చూస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారు చిన్నత్తయ్య గారు అని అంటే, అప్పుడు ఆనంది, నువ్వే చూస్తూ ఉండు పెద్ద కొల్ల, ఇప్పుడు దాన్ని ఏం చేస్తాను అని చెప్పి ఇందుమతి అంటుంది. ఇక జ్యోతి, సూర్యాలు వెళ్ళిపోతూ ఉంటే ఆనంది, జ్యోతమ్మ, సూర్యబాబు ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి. నేను చెప్పింది విన్న తర్వాత మీరు ఏ శిక్ష వేసినా నేను భరిస్తాను అని ఆనంది అంటుంది. ఇక అప్పుడే ఇందుమతి, నీకొక్కసారి చెప్తే బుద్ధి లేదా? నీ మాటలు వినడానికి ఇక్కడెవరు ఖాళీగా లేరు, వెళ్ళు అని చెప్పి ఇందుమతి అంటుంది. ఇక ఆనంది, ప్లీజ్ అమ్మ, ఒక్కసారి జ్యోతమ్మ, సూర్యబాబులతో మాట్లాడనివ్వండి అని ఆనంది చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇక సూర్య మాత్రం, మాకు ఎవరితో మాట్లాడవలసిన అవసరం లేదు అని అంటాడు. అది విని ఆనంది చాలా బాధపడుతుంది. ఇక అప్పుడే సూర్యబాబు అని అంటే, ఇక జ్యోతి, అవును, మేము ఎంతగానో ప్రేమించిన మనుషులే మమ్మల్ని మోసం చేశారు. మాకు ఎంతో బాధాన్ని, దుఃఖాన్ని మిగిలించారు. అలాంటి వాళ్ళతో మాట్లాడాలని కానీ వాళ్ళ తప్పులు క్షమించాలని కానీ మేము ఎప్పటికీ అనుకోవడం లేదు అని చెప్పి ఇక జ్యోతి అంటూ ఉంటుంది. ఇక వెంటనే ఇక ఇందుమతి, పదండి జ్యోతి, మనం వెళ్దాం, ఇక్కడే ఉంటే ఇది మనల్ని మాయ చేస్తుంది అని ఇందుమతి చెప్పగానే ఇక జ్యోతి, సూర్యాలు వెళ్తూ ఉంటారు. ఇక ఆనంది ఎంత బ్రతిమిలాడినా కూడా వినిపించుకోకుండా జ్యోతి, సూర్యాలు వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడే ఆనందికి చాలా బాధ అనిపించి అక్కడే ఉన్న కొబ్బరికాయలు కొట్టే కత్తి తీసుకొని, జ్యోతమ్మ, సూర్యబాబు అని చెప్పి గట్టిగా పిలుస్తుంది. ఆ పిలుపు విని జ్యోతి, సూర్యాలు వెనక్కి తిరిగి చూస్తారు. ఇక అలా చూసేసరికే ఆనంది తన గొంతు దగ్గర కత్తి పెట్టుకొని ఉంటుంది. అది చూసి జ్యోతి, సూర్యాలు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక వెంటనే కుట్టి అని జ్యోతి అంటూ ఉంటే ఇక ఇంతలోనే ఇందుమతి, ఇదంతా నాటకం జ్యోతి, మీ మనసు కరిగించాలని ఆ కుట్టి ఆడుతున్న నాటకం, మీరు వెళ్ళండి అని అంటుంది. అప్పుడు జ్యోతి, అది కాదత్తయ్య, కుట్టికేమన్నా అయితే అని అంటే, ఏం కాదు జ్యోతి, అది ఊరికే నాటకాలు వేస్తుంది అని అంటారు. అప్పుడు ఆనంది, జ్యోతమ్మ, సూర్యబాబు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మాత్రం నేను ఈ కత్తితో నా గొంతు కోసుకొని ఇక్కడే చనిపోతాను అని ఆనంది అనేసరికి ఇక జ్యోతి, సూర్యాలు షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక ఇందుమతి, మాలిని మాత్రం వాళ్ళని బలవంతంగా పంపిస్తూ ఉంటారు. అది చూసి ఆనంది తట్టుకోలేక ఒక్కసారిగా ఆ కత్తిని ఇలా కోసేసుకుంటుంది. జ్యోతమ్మ, సూర్యబాబు అని చెప్పి కింద పడిపోతుంది. అది చూసి జ్యోతి, సూర్యాలు ఒక్కసారిగా స్టన్ అయిపోతారు. కుట్టి అని చెప్పి ఇక జ్యోతి, సూర్యాలు పరిగెత్తుకుంటూ ఆనంది దగ్గరికి వెళ్తారు. ఇక అక్కడికి వెళ్ళేసరికి ఆనంది రక్తపు మడుగులో పడిపోయి ఉంటుంది. అది చూసి ఇందుమతి, మాలిని అయితే స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక జ్యోతి కన్నీళ్ళు పెట్టుకొని కుట్టి అని ఏడుస్తూ ఉంటుంది. ఇక సూర్య కూడా కుట్టి, అమ్మ కుట్టి, లేమ్మా అని అంటూ ఉన్నా ఇక ఆనంది మాత్రం స్పృహలోకి రాదు. ఇక చాలా కంగారు పడుతూ ఉంటే జ్యోతి, ఏమండి, వెంటనే కుట్టిని హాస్పిటల్కి తీసుకెళ్దాం అని అంటే ఇక సూర్య, అలాగే జ్యోతి అని చెప్పి ఆనందిని హాస్పిటల్కి తీసుకెళ్తారు. ఇక హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్ ఆనందికి ఐసీయూలో ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే ఇక బయట జ్యోతి, సూర్య, ఇందుమతి, మాలిని మాత్రం చాలా కంగారు పడుతూ టెన్షన్గా చూస్తూ ఉంటారు. ఇక జ్యోతి ఏడుస్తూ ఉంటే సూర్య జ్యోతిని ఓదార్చుతూ ఉంటాడు. ఏంటండి ఇది, కుట్టి ఇంత పిచ్చి పని చేసిందేంటి, మన కోసం తన ప్రాణాల మీదకి తెచ్చుకోవాలా అని ఏడుస్తూ ఉంటే సూర్య కూడా, మనమే ఈ కుట్టి విషయంలో తప్పుగా ఆలోచించామే అని అనిపిస్తుంది జ్యోతి, ఒక్కసారి కుట్టి ఏం చెప్తుందో వింటే బాగుండునేమో అని సూర్య కూడా బాధపడుతూ ఉంటాడు. ఇంతలోనే ఆ మాటలు వింటున్న ఇందుమతి, మాలిని అయితే చాలా కోపంగా చూస్తూ ఉంటారు. ఏంటి చిన్నత్తయ్య గారు, ఇప్పుడు జ్యోతి, సూర్యాలను చూస్తుంటే ఆ కుట్టిని క్షమించి మళ్ళీ ఇంతకు ముందు కంటే ఎక్కువ ప్రేమగా చూసుకునేలా ఉన్నారే అని అంటే అప్పుడు ఇందుమతి, అదే నాకు అర్థం కావట్లేదు పెద్ద కొల్ల, ఈ కుట్టి మరీ ఇంత పిచ్చి పని చేసిందేంటి, ఇప్పుడు వాళ్ళ కోసం ప్రాణ
ప్రాణాల మీదకి తెచ్చుకున్న కుట్టి మీద ఎంతో కొంత జాలి ఉంటుంది కదా అని చెప్పి ఇందుమతి అనుకుంటూ ఉంటుంది. ఇంతలోనే డాక్టర్ బయటికి వస్తాడు. డాక్టర్ బయటికి రాగానే ఇక జ్యోతి సూర్య కంగారుగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ ఇప్పుడు తనకి ఎలా ఉంది అని అడిగితే ఇక డాక్టర్ తనిప్పుడు అవుట్ ఆఫ్ డేంజర్, కత్తి బాగా బలంగా లోపలికి వెళ్ళలేదు కాబట్టి తనకి ప్రాణాలకేం ప్రమాదం లేదు, 2 days రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అని డాక్టర్ చెప్తాడు. ఇక ఆనందికి ఏ ప్రమాదం లేదని తెలుసుకొని ఇక జ్యోతి సూర్యలైతే చాలా రిలాక్స్ అయిపోతారు. డాక్టర్ ఇప్పుడు వెళ్ళి తనతో మాట్లాడొచ్చు అనగానే ఇక జ్యోతి సూర్యాలు ఇద్దరు ఆనంది దగ్గరికి వెళ్తారు. వాళ్ళు అక్కడికి వెళ్ళేసరికి ఆనంది స్పృహలో లేకుండా ఉంటుంది. ఇక జ్యోతి సూర్యాలు ఆనందిని ఆ పరిస్థితుల్లో చూసి చాలా ఎమోషనల్ అయిపోతారు. జ్యోతి ఆనంది చేయి పట్టుకొని కుట్టి అని అంటూ ఉంటే ఇక ఆనందికి అప్పుడే స్పృహ వస్తుంది. ఇక జ్యోతి సూర్యాలు అక్కడ ఉండడం చూసి ఆనంది ఏడుస్తూ, జ్యోతమ్మ, సూర్యబాబు ఇప్పటికైనా నన్ను నమ్మండి, నేను ఏ తప్పు చేయలేదు, అసలు జీవన గుళ్ళో పెళ్లి చేసుకుంటుంది అని సోనీనే నాకు ఫోన్ చేసి చెప్పింది, అంతేకాని నేను వాళ్ళకి పెళ్లి జరిపించలేదు జ్యోతమ్మ, నాకంటే కూడా ఎప్పుడు మీ సంతోషం గురించే ఆలోచించే నేను మిమ్మల్ని బాధ పెట్టే పని నేనెందుకు చేస్తాను అని ఆనంది అంటూ ఉంటే జ్యోతి సూర్యాలు చాలా బాధపడుతూ ఉంటారు. ఇక జ్యోతి, కుట్టి నన్ను క్షమించు కుట్టి, నువ్వు ఎన్నో చెప్తున్నా కూడా మేము అవి వినిపించుకోలేదు, కానీ ఇంత పిచ్చిగా ఆలోచించి ప్రాణాల మీదకి తెచ్చుకోవడం ఏంటి, మీ మాట్లాడకపోతే బ్రతకలేవా అని అంటే, లేదు జ్యోతమ్మ, నువ్వు సూర్యబాబు నన్ను అలా అసహించుకోవడం, నన్ను దూరం పెట్టడం నేను సహించలేను, నా ప్రాణాలు పోయినంత పని అవుతుంది, అందుకే ఆ ప్రాణాలే తీసుకోవాలని నిర్ణయించుకున్నాను అని కుట్టి అంటుంది. అది విని జ్యోతి సూర్యాలు చాలా బాధపడుతూ ఉంటారు. ఇక సూర్య, లేదమ్మ కుట్టి, ఈ విషయంలో నీ తప్పేం లేదని మేము నమ్ముతున్నాం, జీవన ఏంటో నువ్వేంటో మాకు తెలుసు, జీవన ఎప్పుడూ కూడా నిన్ను బాధ పెట్టాలని, అనవసరంగా బ్లేమ్ చేయాలని చూస్తుందని మాకు తెలిసినా కూడా కాస్తైనా ఆలోచించకుండా నిన్నే నిందించి నిన్నే బాధ పెట్టాం, అందుకు నువ్వే మమ్మల్ని క్షమించమ్మా అని సూర్య అంటాడు. ఇక ఆనంది, లేదు సూర్యబాబు, తెలుసో తెలియకో నా వల్లే మీకు బాధ కలిగింది, అందుకే నేనే మీకు క్షమాపణలు అడుగుతున్నాను, కానీ ఒక్క మాట ఇస్తున్నాను జ్యోతమ్మ, ఇప్పుడు జీవన నా ఇంట్లో ఉంది, తను నా తోడి కోడలు, నేను తనకి ఏ ప్రమాదం రాకుండా అక్కడ మా అత్తయ్య గారి నుండి మీకు మీ కుటుంబానికి ఎలాంటి మాట రాకుండా చూసుకునే బాధ్యత నాది, జీవన ఇప్పటి నుండి నా తోడబుట్టిన చెల్లెలతో సమానం అని చెప్పగానే జ్యోతి సూర్యాలు చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక జ్యోతి, చాలు కుట్టి, ఇప్పుడు నాకు నా కూతురు జీవన విషయంలో ఎలాంటి భయం బెంగా లేదు, ఎందుకంటే తనను అక్కడ క్షేమంగా కంటికి రెప్పలా చూసుకునే నువ్వున్నావు కాబట్టి నేను ధైర్యంగా ఉంటాను, ఇప్పటి నుండి జీవన నీ చెల్లెలు, తనని చూసుకోవాల్సిన బాధ్యత నీదే అని జ్యోతి సూర్యాలు ఆనందితో చెప్తూ ఉంటే ఆనంది చాలా మురిసిపోతూ ఉంటుంది. ఈ విధంగా జ్యోతి సూర్యాలు ఆనంది తప్పు చేయలేదు అని తెలుసుకోబోతున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.